సుబ్రహ్మణ్యమా ఎవరా ఎవరు సుబ్రహ్మణ్యమా? అక్క నువ్వా రాక ఏం చేస్తున్నావు చీకట్లా? పర్సనల్ పనిలో ఉన్నావా? ఇప్పుడు పర్సనల్ పని మీద ఉందంటే మూడుంది మాక ఆంధ్రప్రదేశ్ లో సరే అన్నం తింటున్నావు చీకట్లా? చీకట్లోనే తినాలి అన్నము. ఏమే కరెంట్ ఎందుకు ఆపేసుకున్నావు? రాత్రులు కూడా కరెంట్ ఆపేసుకుంటున్నావు. అంతే అక్క చీకట్లోనే అలవాటు చేసుకోవాలి మనం. లైట్ నువ్వు లైట్ ఇవ్వక మా నువ్వు లైట్ ఆపు, నువ్వు లైట్ ఆపా. ఎసేం చెప్పు ముందు. ఈ మనిషి అంతే అన్న ఎసైన్ చెప్తే కదా లైట్ ఆపుదా. ఏమిలే నువ్వు అన్నం తినేవాళ్ళని చూసినా, బిర్యానీ తినేవాళ్ళని చూసినా, కరెంట్ తినేస్తున్నారు ఈ మధ్య. కరెంట్ కూడా రచించాడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో కరెంట్ తినేస్తా ఉన్నారు. నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ₹2.69 కరెంట్ ఇస్తున్నాడా? సెక్యూరిటీ ఒప్పందం చేసుకున్నాడా? వీఎంఆర్ రాష్ట్రాన్ని తగలబెట్టేస్తున్నాడు, గందరగోళంగా విధ్వంసం చేసేస్తున్నాడు, తీస్తున్నాడు అన్నారు కదా. ఇప్పుడు ₹4.70 కొంటా ఉన్నారు కరెంటు. అది నువ్వు అందుకనే లేట్ ఆపమనింది నేను. లేకపోతే ఇసురుకోనైనా కొనుక్కోవాలి మనం ఇప్పుడు. అందుకన్నా కరెంట్ బిల్లు 200 వచ్చేది 700 వస్తుంది ఇప్పుడు. ఖచ్చితంగా అందుకనే కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు బిల్లు తగ్గించి మందు రేట్లు పెంచారు. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు మందు రేట్లు తగ్గించి కరెంటు బిల్లు పెంచుతామన్నారు. నువ్వు ఆపుతల్లా, నువ్వు అది కాలిపోతా ఉన్నది కడుపా. ఒరే కాసేపు అన్నం తినిందా? ₹70 ఎక్స్ట్రా పెరగదు నీతో మాట్లాడేటప్పుడు. నువ్వు ఇంటికి లైట్ లేసి వచ్చినా నేను పోయిస్తుండు. నువ్వు ముందు ఆపుకోపోయి 6-7 ఫ్యాన్లు వేసి వస్తుంటుంది. మీరు కూడా లైట్లు ఆపేసేయండి నా కరెంట్ బిల్ తగ్గదప్పుడు. లైట్ ఆపుకోలేదు మనిషి, లైట్ ఆపక. చెట్ల కింద కూర్చుంటా ఉండు. అది గన్నేరు చెట్లు ఉన్నాయా, చెట్ల కింద కూర్చున్నా ఆపే లైట్. మీరు కూడా లైట్ లేకపోండి స్వామి నాయన, వీళ్ళు మాటినే వాళ్లే కాదు.